UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మనిషికి ఏ రసం ఉన్నా ఏ వ్యాధి ఉన్నా తగ్గిపోతుంది గురువుగారు మామూలుగా. కానీ బద్ధకం అనే రోగం ఉంటే అసలు దానికి అంతు పొంతు ఉండదు. దానివల్ల అనర్థాలు ఎన్నో. మామూలుగా బద్ధకం అనే దానికి. దానివల్లనే ఉద్యోగాలు పోతాయి. దానివల్లనే హెల్త్ పాడవుతుంది. దానివల్లనే అసలు మానవ జీవితంలో చాలా కోల్పోవడం అనేది జరుగుతుంది. సో ఎవరన్నా బద్ధకస్తులకు సంబంధించి ఏదైనా జానపదం ఉందా? బద్ధకస్తులుగా ఉంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? వాళ్ళు చేసే తప్పిదాలు ఎలా ఉంటాయి అనేది వివరిస్తూ ఏదైనా జానపదం చెప్పండి. పని చేసి బతకాలి అనేది అదండి. అవును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూమాతే సంగోస్త్వ కర్మణి అని గీతాచార్యులు చెప్తారండి. కర్మ చెయ్యి, ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం వస్తుంది, కానీ రావాలి అని నువ్వేం ఆశించకు, అది వచ్చేది వస్తుంది అంతే. అయితే నువ్వు కర్మ చేస్తున్నాను, దీని ఫలితం అందరికీ అందాలనే ఉద్దేశంతో చేయంటాడు. నాకే కావాలని ఆశించకు అంటాడు. అదండి, కర్మ చేయ హక్కు ఉన్నది, కర్మ ఫలితము కోరలేదో అంటాడు. కాబట్టి అలాంటిది ఈ పని చేస్తూ బతకాలి అనుకునేటటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ పని చేయకుండా ఏవో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే తప్పులు చేసి భర్త పట్టుబడ్డప్పుడు ఈ భార్య అతను తప్పించడానికి చేసే ఉపాయం ఏమిటిది అనేది ఇప్పుడు దీంట్లో చూస్తాం. పోక సెట్టు కాడ నేను కావాలమ్మా, పోతోలే నా మగడు పొయ్యి కావాలమ్మా. అతడు పొయ్యి దగ్గర కూర్చుంటాడు ఎప్పుడు. అంటే ఇట్లా వచ్చి తయారైంది వెంబడే తినాలి, మళ్ళా పడుకోవాలి, మళ్ళా పొయ్యి దగ్గరికి రావాలి. మరి పొయ్యి దగ్గరికి రావాలంటే దాని మీదకి కుండ పెడితే కుండలో ఏదో వేయాలి కదా, అందులో బియ్యం వేయాలి, లేకుంటే ఇంకా ఏదన్నా పిండి వేయాలి, వేస్తే గానీ అది వంట అవుతుంది. పోక సెట్టు కాడ నేను కావాలమ్మా, పోతోలే నా మగడు పొయ్యి కావాలమ్మా. అద్దమ్మ రాత్రి పొమ్మన్ననేమిరా, అద్దమ్మ రాత్రి పొమ్మన్ననేమిరా, జల్ల జల్లల ఎన్నుదెమ్మన్ననేమిరా. జల్ల అంటే పెద్ద గంప. జల్ల జల్లల ఎన్నుదెమ్మన్ననేమిరా, జల్ల జల్లల ఎన్నుదెమ్మన్ననేమిరా. మంచె గుంజల పాలు గమ్మన్ననేమిరా, మంచె గుంజల పాలు గమ్మన్ననేమిరా. గుత్ప దెబ్బల నిన్ను తినమన్ననేమిరా. నువ్వు జాగ్రత్తగా పోయి సంపాదించగరమ్మని అంటే వాళ్ళు పట్టుకుని మంచె గుంజ కట్టిరి జల్లల్లో ఎన్ను తీసుకురావడం. ఎన్ను తేవడం అంటే జొన్న కంకులు అవి ఇవి ఉన్నటువంటి వాటిని ఎత్తుకొని రావడం అనేటటువంటిది. మంచి గుంజల పాలు గమ్మన్ననేమిరా, గుత్ప దెబ్బలు నిన్ను దెమ్మన్ననేమిరా. అద్దమ్మ రాత్రి ఒమ్మన్ననేమిరా, సందు గొందులు నిన్ను తిరగనమ్మననేమిరా, సందు గొందులు నిన్ను తిరగమన్ననేమిరా. సందూక పెట్టేలు దెమ్మన్ననేమిరా, సందూక పెట్టెలు దెమ్మన్ననేమిరా. లాఠీ దెబ్బలు నిన్ను తినమన్ననేమిరా. పూర్వం ఇండ్లలో పెట్టేటటువంటి దాన్ని పెట్టాను సందూక అనేటటువంటి వాడు. ఆ సందూక మామూలుగా చిన్నగానే ఉండేది, సందూక పెట్టే అని. ఆ సందూక అని ఒక కవి సందూక పెట్టే గొప్పతనాన్ని గురించి ఓ పుస్తకమే రాశాడండి. ఆ పుస్తకంలో కవితలన్నీ సందూక. ఆ సందూకంలో ఏమేమి ఉన్నాయి, ఎప్పుడెప్పుడు దాచుకున్నాయి, అమ్మమ్మ నాన్నమ్మ దాచుకున్న దగ్గర నుంచి ఉన్నవి అన్ని సందూకలే అండి. కాబట్టి ఆ సందూక బెట్టెలు దెమ్మన్ననేమిరా, లాంటి దెబ్బలు నిన్ను తినమన్ననేమిరా. అద్దమ్మ రాత్రి ఒమ్మన్ననేమిరా, వంక ఈదుల కళ్ళు దెమ్మన్ననేమిరా. ఈత చెట్టుకు లొట్టి మీద కడతారు, తాడి చెట్టుకు కూడా. అయితే వంక ఈదుల కళ్ళు తెమ్మన్ననేమిరా, వంక ఈదుల కళ్ళు తెమ్మన్ననేమిరా. బూటు దెబ్బలు నిన్ను తినమన్ననేమిరా, బూటు దెబ్బలు నిన్ను తినమన్ననేమిరా. అద్దమ్మ రాత్రి ఒమ్మన్ననేమిరా, వంక ఈదుల కళ్ళు తెమ్మన్నదే నిన్నురా, తెమ్మన్ననేమిరా. ఇది అర్ధరాత్రి పోయి ఈ విధంగా సంపాదన, అర్ధరాత్రి సంపాదన అంతే. ఎందుకంటుంది అని అంటే నలుగుట్లో మళ్ళీ అందరూ కూడా పాపం అనాలనే ఉద్దేశంతో ఈమె ఈ నలుగురి దగ్గరికి వచ్చేసి అందరి ముందు మొగనే తిడుతుంది. కానీ కంట్రోల్ ఇద్దరు చేసుకోలేరు. ఈమెనే పంపిస్తుంది, అర్ధరాత్రి లేస్తాడు, వెళ్ళిపోతాడు, అవి తీసుకొస్తాడు, ఈమె దాచేస్తుంది. కానీ పట్టుబడ్డప్పుడు మాత్రం ఇలాగా వెళ్ళేసి ఇలాగా మావాడు ఇలా చేశాడు అలా చేశాడని తండ్రి కూడా కోప్పడ్డట్టుగా, తల్లి కూడా కోప్పడ్డట్టుగా, భార్య ఇక్కడ భర్త మీద తను కోపడ్డట్టుగా, పాపం భార్య చెప్పినట్టు వినాలని 10 మంది అంటారు. అప్పటిక అలాగా అనాలనే ఉద్దేశంతో అంటుంది. భార్యాభర్తలు ఇద్దరు సోమరిపోతులండి వీళ్ళు. ఆమె చెట్టు దగ్గర కాపలా ఉంటుంది, ఇతడు వెళ్ళేసి పని అంతా చేసుకొచ్చుకొస్తాడు. ఆ తర్వాత అతను పోయి పని తీసుకొని వచ్చేటప్పుడు పట్టుబడితే ఈ జరుగుతుంది. పట్టుబడకపోయినట్టయితే ఆ దొంగతనంతో వచ్చింది, ఇద్దరు కలుసుకొని తింటారు. ఇది దీనివల్ల ఈ పాట పుట్టింది.
అంటే ఓకే. వాళ్ళు ఊళ్ళో వాళ్ళకి తెలుసండి. హ్మ్. కాబట్టి ఈ పాట కట్టిన దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అనేది అలాంటి మనం పనులు అనుకున్నట్టయితే చేయకూడదు అని. హ్మ్. వాళ్ళందరూ మళ్ళా ఆహా! వాళ్ళకి తెలిసిపోతుంది. హ్మ్. వీళ్ళిద్దరూ పదురుకొనే చేస్తున్నారని. అంటే కలిసి హ్మ్. చేస్తున్నారు ఇదంతా అనేటటువంటిది. కాబట్టి ఇది పాటగా మారిపోయి జనంలోకొస్తే అందించే సందేశం ఏమిటి హ్మ్. అనేటటువంటిది. అందించే ఓకే. సందేశం ఇదేనండి. ఇదే. హ్మ్. అంటే హ్మ్. సోమరిపోతులు కావద్దు. ఇద్దరూ కలిసి జీవించాలి. అవును. ఇద్దరూ కష్టపడాలి. కష్టపడాలి. కష్టే ఫలి అనేటటువంటి అన్నారు. హ్మ్. పరమార్థం దీని ద్వారా మనకు అవును. తెలుస్తుందండి. అవును. అది. చాలా అండి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి మామూలుగా సోమరిపోతులు ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం మనం. కాకపోతే ఇక్కడ మనం విన్న సోమరిపోతులు లాంటి వాళ్ళు మనకి పాపాలు చాలా రకాలుంటాయి. అందులో అసలు పెద్ద పాపం ఏదన్నా ఉంది అంటే పరుల సొమ్మును దొంగిలించడమే పెద్ద పాపం అసలు. మనం పాపాల గురించి మాట్లాడేటప్పుడు ముందు పిల్లలకి నేర్పించే విషయాల్లో ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చెప్తూ నేర్పించాలి. అంటే పరుల సొమ్ముని తిని మనం బ్రతకడం కన్నా మనం కష్టపడి రూ. 1 సంపాదించుకొని తినటంలో చాలా ఆనందం, తృప్తి, ఆత్మసంతృప్తి కూడా ఉంటుంది. చాలా అంటే చాలా చక్కటి వివరణ. ఇలాంటి పద్యాలు కానివ్వండి, ఇలాంటి పాటలు కానివ్వండి, ప్రతి ఇంట్లో కూడా మారుమోగాలి అంటే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. పిల్లలకి చూపించండి. పెద్దవాళ్ళు కూడా తెలియని విషయాలు ఏదన్నా ఉంటే తెలుసుకోండి. మీకు జానపదాలకు సంబంధించిన ఏదైనా వివరణ, ఈ పాట మీద వివరణ ఇవ్వండి అని మీరు ఏదైనా జానపదం మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తే దానికి సంబంధించి కూడా తప్పకుండా ఎపిసోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో జానపదంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.